హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు చింతపండు రసం పెడుతున్నాను. ఆ విధానం ఏమిటో చెప్తున్నాను, వినండి. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు, పంచదార లేకపోయినా బెల్లమైనా ఉపయోగించుకోవచ్చు, మిరియాల పొడి, పసుపు, సాల్ట్, కారం, కరివేపాకు, మునగాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, చింతపండు, నూనె. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చెప్తున్నాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోండి. బాండీ పెట్టుకుని తగినంత నూనె వేసుకోండి. నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను, 3-4 స్పూన్స్. కొంచెం ఆయిల్ కాగాక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, చిటికెడు పసుపు, చిటికెడు కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 వేసుకోండి, చూసుకుని వేసుకోండి సాల్ట్. టూ స్పూన్స్ షుగర్, 1 స్పూన్ మిరియాల పొడి ఫుల్గా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇలా అనుకుని తరువాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, 2 చిన్న సైజు ఉల్లిపాయలు చీరికలు, 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. లైట్గా ఇలా వేగిన తర్వాత ఒక చిన్న టమాటా వేసుకోండి. ఇప్పుడు మునగాకు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. నేను గుప్పుడు మునగాకు వేసుకుంటాను. చారు పెట్టిన పప్పు దేంట్లో అయినా మునగాకు వేస్తాను. మునగాకు కంటికి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే 4 రెబ్బలు కరివేపాకు కూడా వేస్తాను. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా వేసుకుని 1 నిమిషం ఇలా వేసుకోవాలి. 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ చాలు. బాగా వేగిపోవాలి, జస్ట్ 2 మినిట్స్. లైట్గా ఇలా వేసుకుని ఇప్పుడు దాంట్లో తగినంత వాటర్ వేసుకోవాలి.
మీరిద్దరికి అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను 8గురికి పెడుతున్నాను ఇంకా 8గురికి పెడుతున్నాను కాబట్టి ఇంత ఎక్కువ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకుని బాగా మరిగైపోయిన తర్వాత టేస్ట్ చూసుకుని స్టవ్ బంద్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చారు చేసుకోవడం విధానం చాలా ఈజీగా సులభంగా అయిపోతుంది. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.